కుంభరాశి వారికి ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందామండి. ఈ ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం రోజు మీ జీవితంలో ఒక కీలక మార్పు తిరగబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా జరిగే సంఘటన మీ ఆలోచనలు, మీ నిర్ణయాలను, మీ భవిష్యత్ మార్గాన్ని మార్చేలా ఉంటుంది. మరి ఆమె ఎవరు? కుటుంబంలోని మహిళన, లేకుంటే ఉద్యోగ స్థలంలోని సహోద్యోగిన, లేదంటే చాలా కాలంగా దూరమైనటువంటి బంధమా? ఇది తెలుసుకోవడానికి పూర్తి దినఫలితాన్ని శ్రద్ధగా వినండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. చివరిలో చెప్పే పరిహారం చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అండి. ఆ పరిహారం పాటించడం వల్ల మీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో కుంభరాశి 11వ రాశి అండి. ఇది శని గ్రహాధిపత్యం గల వాయుతత్వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారి గుణగణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. శని ప్రభావం వల్ల వీరు లోతైన ఆలోచనలు చేసేవారు, అంతర్ముఖ స్వభావం కలిగిన వారండి. కానీ అవసరమైతే చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళేవారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు, లోతైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కానీ భావాలను బయటకు చెప్పరు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారండి. న్యాయం కోసం పోరాడే స్వభావం కలవారన్నమాట. కొంచెం ఒంటరిగా ఉండాలని అనుకునే స్వభావం కూడా కలవారండి. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుతూనే ఉంటారు. కానీ వారిని బాధ పెట్టినప్పుడు మళ్ళీ దగ్గర కావడం చాలా కష్టం. అందుకే ఈ శుక్రవారం మీ జీవితంలో ఒక స్త్రీతో సంబంధించినటువంటి విషయం చాలా కీలకం. ఈరోజు ఉదయం నుండి మీ మనస్సులో ఒక గందరగోళం ఉంటుందండి. ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త లేదా మాటలు మీలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని వల్ల ఆమె వల్ల పూర్తవుతుందన్నమాట. మీరు అనుకోని సహాయం ఆమె నుంచి వస్తుందండి. కుటుంబంలో ఒక మహిళ తీసుకున్న నిర్ణయం వల్ల మీ ఇంట్లో ఆనందం చేకూరుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులైతే ఒక మహిళ సహోద్యోగి ద్వారా మీకు మంచి అవకాశం కూడా వస్తుందండి. కొంతమందికి అయితే ఇప్పటి వరకు మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు అన్నమాట. ఆమె చెప్పే ఒక మాట మీకు షాక్ కలిగించవచ్చు, కానీ అది మీ మంచికే అని తప్పకుండా మీరు గుర్తు చేసుకోండి. ఉద్యోగస్తులకైతే శుభ సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశమే కూడా ఉంటుందన్నమాట. వ్యాపారస్తులకైతే మహిళా కస్టమర్ లేదా భాగస్వామి ద్వారా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. దూరమైన బంధం దగ్గరవుతుందండి. భార్య లేదా తల్లి ద్వారా మంచి వార్త వస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభ ప్రయత్నం మొదలవుతుంది. ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే కనుక తలనొప్పి లేదా ఒత్తిడి ఉండొచ్చు. ఎక్కువ ఆలోచనలను తగ్గించండి. సాయంత్రం ప్రశాంతంగా గడపండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి బ్లూ కలర్, అలాగే నీలం, గోధుమ, లేత ఆకుపచ్చ అండి. నీలం, గోధుమ, లేత ఆకుపచ్చ ఈ రంగులు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం అండి. అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 మరియు 4. ఈ సంఖ్యలతో సంబంధించిన విషయాలు ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. పశ్చిమ దిక్కు ప్రయాణం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ దిశగా వెళ్ళే పనులు మీకు ఎంతో విజయవంతం అవుతాయన్నమాట. మీకు ఒక ముఖ్య సూచన అండి, ఈరోజు ఒక స్త్రీ వల్ల జరిగే సంఘటనను మీరు తేలికగా తీసుకోకండి. ఆమె మాటల్లో మీ భవిష్యత్ మార్గం దాగి ఉంటుంది. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆమె సూచన మీ జీవితానికి ఒక కొత్త వెలుగు కూడా చూపుతుందండి. మీరు నిజంగా షాక్ అవుతారనమాట. కానీ ఆ షాక్ ఆనందకరమైనటువంటి మార్పుకు సంకేతం అని ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తు చేసుకోండి. శని ప్రభావం తగ్గేందుకు నల్ల నువ్వులు దానం చేయండి. ఇవి పరిహారాలన్నమాట. ఒక పేద మహిళకు బట్టలు కూడా దానం ఇవ్వండి. సాయంత్రం దీపం వెలిగించి శని గ్రహ ప్రార్థన కూడా చేయండి. ఈ యొక్క శుక్రవారం ఒక స్త్రీ రూపంలో మీ అదృష్టం మీ ముందుకు వస్తుంది. ఆమెను మీరు గౌరవించండి. ఆమె మాటలను తప్పకుండా వినండి. ఆమె జీవితం ఒక కొత్త దిశగా మారబోతుందని కూడా తెలుసుకోండి. అలాగే
రేపటి రోజున కొన్ని సంఘటనలు కూడా మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయన్నమాట. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉందంటే కనుక, వీరు సాధారణంగా భావాలను బయట పెట్టరండి. కానీ ఈ శుక్రవారం మీ మనసులో ఉన్న మాట తప్పకుండా బయటకు రావాలని మీకు అనిపిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి చిన్న అపార్థాలు రావచ్చు, కానీ సాయంత్రానికి అవి సర్దుకుంటాయండి. మీరు ప్రేమించే వ్యక్తి నుండి ఒక ముఖ్యమైన మాట వినే అవకాశం కూడా ఉంటుంది. ఒక స్త్రీ కారణంగా మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. సింగిల్స్ అయితే అనుకోకుండా ఒక పరిచయం భవిష్యత్తులో ప్రేమగా మారే సూచనలు అయితే ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా అహంకారం వద్దు, మీ మాటల్లో మాధుర్యం ఉండాలని తప్పకుండా తెలుసుకోండి. అలాగే విద్యార్థులకు వచ్చేసి ఈరోజు ఆలోచనలో స్పష్టత వస్తుందండి. చదువులో కొంతకాలంగా ఉన్న అయోమయం కూడా తగ్గిపోతుందన్నమాట. ఒక టీచర్ లేదా మహిళ మార్గదర్శకురాలు ఇచ్చే సలహా చాలా ఉపయోగపడుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. కానీ మొబైల్ లేదా సోషల్ మీడియా వల్ల దృష్టి మరలే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి సాయంత్రం 6 తర్వాత చదివితే మంచి ఫలితం అయితే మీకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక సినీ రంగ క్రియేటివ్ ఫీల్డ్ వారికి ఎలా ఉందంటే, కళారంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు కొత్త అవకాశాల సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక మహిళా ప్రొడ్యూసర్, డైరెక్టర్ లేదా సహచరురాలి ద్వారా మంచి ఆఫర్ రావచ్చండి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ దగ్గర అవుతాడని తప్పకుండా దగ్గర అవుతుందన్నమాట. ఆడిషన్ లేదా మీటింగ్ ఉంటే ధైర్యంగా వెళ్ళండి. చిన్న నిరాశ వచ్చినా అది తాత్కాలికమే. సాయంత్రం మంచి వార్త వినే అవకాశం కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక రైతులకు వచ్చేసి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం కనిపించే సూచన అయితే ఉన్నాయన్నమాట. పంటలకు సంబంధించినటువంటి ఒక మంచి సమాచారం వస్తుందండి. ప్రభుత్వ పథకాల గురించి ఒక మహిళా అధికారి లేదా ఉద్యోగి ద్వారా సమాచారం కూడా లభిస్తుంది. పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలండి. భూమికి సంబంధించినటువంటి పనులు మధ్యాహ్నం తర్వాత చేస్తే చాలా మంచిది. ఇక వ్యాపారం పెట్టుబడులు పెట్టే వారికైతే చిన్న పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు ఒక మహిళా సలహాదారి లేదా కుటుంబ సభ్యురాలి మాట వినండి. భాగస్వామ్య వ్యాపారంలో చిన్న విభేదాలు రావచ్చు, కానీ అవి పెద్ద మార్పుకు పెద్ద సమస్యగా మారవన్నమాట. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. సంఖ్య 8కు సంబంధించినటువంటి తేదీలు, నెంబర్లు మీకు ఈరోజు చాలా అనుకూలంగా కూడా ఉంటాయన్నమాట. ఈ శుక్రవారం మీ జీవితంలో ఒక స్త్రీ రూపంలో వచ్చే సలహా లేదా సహాయం మీ ప్రేమ, చదువు, కెరీర్, వ్యాపారం అన్నిటిలోనూ మార్పు తీసుకొని రావచ్చండి. ఆమె మాటను నిర్లక్ష్యం అయితే అసలు చేయకండి. ఆమె సూచన మీ విజయానికి బాట వేస్తుందని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు మీ భావాలను నియంత్రించండి, అవకాశాలను గుర్తించండి. ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం తప్పకుండా చూపండి. మహిళలను గౌరవించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందని ఈ ఒక విషయాన్ని తప్పకుండా జ్ఞప్తికి చేసుకోండి. ఎందుకంటే ఈరోజు అదృష్టం వారి ద్వారా మీకు చేరబోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఒక స్త్రీ వల్ల మీకు ధనలాభం కలుగుతుందండి. బహుశా మీ భార్య పేరు ఉన్నటువంటి ఆస్తి విలువ పెరగడం కానీ, లేదంటే అత్తగారి తరపు నుండి ఆస్తి రావడం కానీ, మీ జీవిత భాగస్వామి నుండి ఆస్తి రావడం కానీ, వ్యాపారంలో ఒక లేడీ పార్ట్నర్స్ వల్ల లాభం రావడం కానీ, ఇలా ఈరోజు మీకు లక్ష్మీదేవి కటాక్షం మీ తలుపు తడుతుందన్నమాట. దాన్ని ఆహ్వానించండి. ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం మీకు తలుపు తట్టినప్పుడు మీరు ఆహ్వానించడం మీకు ఎంతో శుభదాయకంగా ఉంటుంది. మీ ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ ఒక స్త్రీ వల్ల మొదలవుతుందండి. పెళ్లి కాని వారికి ఒక అమ్మాయికి సంబంధం కుదిరే అవకాశం, లేదా ప్రేమ వ్యవహారం ఉన్నటువంటి వారికి అవకాశం కానీ ఈరోజు మనశ్శాంతిగా మీకు లభిస్తుందన్నమాట. ఏదైనా సరే గ్రహాల స్థితిగతులను మనం మార్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున మీ జీవితంలో చాలా చాలా ఆనందాలను కూడా మీరు వినబోతున్నారన్నమాట. ఒక స్త్రీ వల్ల మీకు మేలు జరగాలి తప్ప కీడు జరగకూడదు అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి చిన్న పరిహారం ఒకటి ఉందండి. చాలా శ్రద్ధగా వినండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిహారం అని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీరు అంటే ఏదైనా సరే ఒక్కసారైనా సరే తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. సాయంత్రం 6 గంటల సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు 2 మట్టి ప్రమిదలను, ఆవు నెయ్యిని మరియు కొంచెం పసుపు తీసుకెళ్ళండి. అమ్మవారి ముందు దీపం వెలిగించి ఆ దీపంలో చిటికెడు పసుపు వేసి ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అని 21 సార్లు మనసులో జపించుకోండి. అలాగే రేపటి రోజున మీ ఇంట్లో ఉన్న ఆడవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టకండి, ఏడిపించకండి. వారికి వీలైతే మీరు తీపి పదార్థాలను తినిపించండి. ఆడవారి ఆశీర్వాదమే మీకు శ్రీరామ రక్ష. చూశారు కదండి, కుంభరాశి వారు ఏ విషయంలో కూడా భయపడకండి. మీకు ఈ రేపటి రోజున అంతా కూడా మంచిగా, రాబోయే రోజులన్నీ కూడా మంచిగా ఉంటాయన్నమాట. ఒక పాజిటివ్గా ఉండండి, మంచి జరుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా నేను చెప్పినటువంటి పరిహారాలను తప్పకుండా పాటించి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా నచ్చితే కనుక ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.